హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2024 సంవత్సరంలో ఉగాది ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన వచ్చింది, ఈ సంవత్సరం మనకి కొత్త సంవత్సరం తెలుగు పేరు ఏమిటి, ఈ ఉగాది రోజున చేయవలసిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ఈ ప్రతి ఒక్కటి వివరంగా ఈ వీడియోలో నేను తెలియజేస్తానండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే అందుతుంది. ఉగాది అనే పదం యుగాది అనే సంస్కృతం పదం నుంచి అయితే వచ్చిందండి. నూతన ఉత్సాహానికి నాంది తెలుగువారికి ఉగాది పండుగే. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున విశ్వాన్ని సృష్టించాడని మన పురాణాలు అయితే చెప్పబడింది. ఈ ఉగాది పండుగకి చాలా గొప్ప విశిష్టత అయితే ఉందండి. త్రేతాయుగంలో శ్రీరామునికి పట్టాభిషేకం కూడా జరిగింది ఉగాది రోజునే అన్న మన పురాణాలు అయితే చెప్పబడిందండి. మరొక కథనాల ప్రకారం సోమకారుడు బ్రహ్మదేవుని దగ్గర నుంచి వేదాలను దొంగలించాడు. విష్ణుమూర్తి మత్స్య అవతారంలో వెళ్ళి సోమకారుని వధించి వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన రోజు కూడా ఈ ఉగాది రోజునే అండి. ఈ ఉగాది రోజు నుంచి తెలుగువారి కొత్త సంవత్సరం అయితే ప్రారంభమవుతుందండి. తెలుగువారు అందరూ కూడా ఈరోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని కొత్త బట్టలు ధరించి ఎంతో వేడుకగా ఉగాది పండుగను అయితే జరుపుకుంటారండి. ఏదైనా సరే కొత్త పనులు అనేటివి ప్రారంభం అనేది ఈ రోజున ప్రారంభిస్తారు. ఈ ఉగాది రోజు నుంచే మనకి వసంత ఋతువు అనేది ప్రారంభం అవుతుంది. ప్రత్యేకంగా మనము దేవి శరన్నవరాత్రులు అమ్మవారిని ఏ విధంగా నవరాత్రిలో పూజిస్తామో అని ఈ విధంగా ఉగాది రోజు నుంచి మనకి వసంత నవరాత్రులు అనేటివి ప్రత్యేకంగా లలితాదేవిని అయితే ఆరాధిస్తామండి. అలానే ఉగాది రోజు నుంచి 9 రోజులు మనం శ్రీరాముని నవరాత్రులు అంటే రామనామ జపాలు, శ్రీరామ నవరాత్రులు అంటే ఎంతో వేడుకగా జరుపుకుంటామండి. ఈ ఉగాది రోజున కొత్తగా పారాయణం అనేది ప్రారంభించవచ్చండి. అంటే మనము రామాయణం చదువుకోవచ్చు, సుందరకాండ చదువుకోవచ్చు, భగవద్గీత, ఇలా మనము ఏదైనా సరే ప్రత్యేకమైనటువంటి పారాయణం అనేది ఈ రోజు నుంచి ప్రారంభించవచ్చండి. ఈ ఉగాదిని నిమ్మపూస అంటే వేపపూత అనేది ఏర్పడుతుందండి. ఈరోజు తప్పకుండా ఉగాది పచ్చడి అనేది తినాలని మన శాస్త్రం అయితే చెప్తుందండి. ఇంతటి విశేషమైన ఈ ఉగాది పండుగ 2024 సంవత్సరంలో మనకి ఎప్పుడు వచ్చింది, ఈ సంవత్సరం తెలుగువారి కొత్త సంవత్సరం పేరు ఏమిటి నేను తెలియజేస్తానండి. ముందుగా 2024 సంవత్సరంలో తెలుగు సంవత్సరం పేరు అయితే మనకి 2024 సంవత్సరం ఉగాది రోజున కొత్త తెలుగు సంవత్సరం పేరు శ్రీ క్రోధి నామ సంవత్సరం. మనకి ఉగాది పండుగ అయితే ప్రారంభం అవుతుందండి. ఇప్పుడు మనం పండుగ తిథి విషయానికి వస్తే మనకు చైత్రమాసం ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఆ రోజు మనము ఉగాది పండుగని జరుపుకుంటాం కదండి. 2024 సంవత్సరంలో చైత్రమాసం మనకి ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం నుంచి అయితే మనకి చైత్రమాసం అయితే ప్రారంభం అవుతుందండి. ఇప్పుడు మనం పాడ్యమి తేదీ విషయానికి వస్తే ఏప్రిల్ 8వ తేదీన సోమవారం అర్ధరాత్రి 12:19 నుంచి ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం రాత్రి 10:14 వరకు అయితే పాడ్యమి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజున నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం 8:35 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం అయితే ప్రారంభమవుతుందండి. ఈ ఉగాది రోజున ప్రత్యేకంగా షడ్రుచులతో కలిపిన ఉగాది పచ్చడి అంటే తీపి, వగరు, కారం, పులుపు, ఉప్పు, చేదు ఇలా అన్ని రుచులను కలిపి అంటే మనము బెల్లం, ఉప్పు, చింతపండు, వేపపూత, మామిడికాయలు వీటన్నిటినీ మనం కలుపుకొని మనము ఉగాది పచ్చడి తినాలని మన శాస్త్రం అయితే చెప్తుందండి. ఇప్పుడు ఉగాది రోజున మనము పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఎవరిని మనము ఆరాధించాలనే విషయానికి వస్తే ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి 9 గంటల వరకు మనం పూజ అయితే చేసుకోవచ్చండి. 9 గంటల లోపు మీరు ఉగాది పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజున ఏ దైవాన్ని ఆరాధించాలంటే మీ ఇంటి కులదైవం ఎవరు ఉంటారో ఆ స్వామిని కానీ అమ్మవారిని కానీ ఈ రోజున పూజలు అనేటివి చేయాలండి. ఈ రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి నేను తెలియజేస్తానండి. ఈ రోజున ముఖ్యంగా సూర్యోదయం ముందు లేచి అభ్యంగన స్నానం అంటే మనము నువ్వుల నూనెతో తైలంలా రాసుకొని అభ్యంగన స్నానం అనేది చేయాలి. తర్వాత సూర్య నమస్కారం అనేది చేయాలి. తర్వాత నూతన వస్త్ర
ధారణ అనేది చేయాలండి. ఇంట్లో పూజలు చేసుకున్న తర్వాత మనం గుడికి వెళ్ళి స్వామివారిని కానీ అమ్మవారిని కానీ దర్శించుకోవచ్చండి. ఈరోజు మీ శక్తి కొలది పేదలకు కానీ ఎవరికైనా సరే మీరు దానాలు అనేటివి చేయాలండి. ఎండాకాలం కదండి, ఈ కాలంలో మీరు విసురకర్రని దానం చేస్తే అయితే చాలా మంచిదండి. ఈ రోజున కొత్తగా పుస్తకాలు అనేది ప్రారంభించేవారు, ఏదైనా కొత్తగా వ్యాపారం అనేది చేయాలనుకునేవారు మీరు ఈ రోజున అయితే ప్రారంభించుకోవచ్చండి. ఈ రోజున చేయకూడని పనులు ఇప్పుడు తెలియజేస్తానండి. ఈ రోజున లేటుగా అయితే నిద్ర లేవకూడదండి. ఈ రోజున నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదు, మద్యం అనేది సేవించకూడదు, సిగరెట్ బీడీలు అలాంటివి అస్సలు తాగకూడదండి. ఈ రోజున పాత బట్టలను ధరించకూడదు. ఈరోజు దక్షిణ ముఖాన కూర్చుని పంచాంగం శ్రవణం అనేది చేయకూడదండి. ఈ రోజున ఉగాది రోజున ప్రత్యేకంగా ప్రతి దేవాలయంలో కానివ్వండి, ప్రతి గుడి దగ్గర కానివ్వండి పంచాంగం శ్రవణం అయితే చేస్తారండి. అంటే మనం పంచాంగం చేసేటప్పుడు దక్షిణ వైపు అయితే చూసుకోకూడదండి. సో ఇదండి.